జంషెడ్పూర్లో మేము వెళ్ళిన కొత్తలో అందరూ మిషన్లో మంచాలకి కట్టండి తిప్పుకుంటూ ఉండేవారండి. సేవయ్య అనండి నూడిల్స్ అండి, ఇప్పుడు అయ్యే నూడిల్స్ అంటున్నారండి. సేమియా అది మిషన్లో కట్టేసండి మంచాలకి తిప్పేవారండి. అదే ఇవాళ మనకి ఎంతో పనికి వస్తుందండి. మేము వచ్చేటప్పుడు మిషన్ తెచ్చుకోవాలనుకున్నాం కానీ కరోనా టైంలో వచ్చేసామండి. అప్పుడైతే జ్యూస్ మిషన్ ఒకటి అక్కడ కలకత్తాలో బాగా చీప్గా మంచిగా దొరుకుతాయండి. ఇలా చేసుకోవటానికి ఉంటుంది అనుకున్నాం. మా వాళ్ళందరూ నార్త్ ఇండియన్ వంటలు వచ్చి అంటున్నావు, చేయట్లేదు నువ్వు, నీకు అన్నీ వచ్చేసని చెప్పేవన్నారు. మన ముందు గొప్పలు చెప్తానండి. అందుకే ఇవాళ నూడిల్స్ నేను కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నాను. పాలక్ నూడిల్స్, బీట్రూట్ నూడిల్స్ మామూలునండి. ఇదిగోండి చిటికెడు ఉప్పు వేసానండి ఇందులోని, అంతకేమీ వేయలేదండి. పాలకూర రసం తీసుకున్నామండి. ఇది మల్టీగ్రేడ్ పిండి అండి, మామూలు పిండి కాదండి. ఇది మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అండి గోధుమ పిండి, ఇది కూడా శనగపిండి, ఇది ఇంకా గుండెలు ఉండిపోయిందండి, తినకూడదనండి ఎక్కువ అండి. ఇదిగోండి పాలకూర అయితే కడిగేసి మిక్సీలో తిప్పుకున్నామండి. ఇదిగోండి 2 చుక్కల నూనె అండి వేసుకోవాలండి. తర్వాత మ్యాగీ తిప్పుదాం. ఇదిగోండి మా జంతికలు కొట్టడం ఎవరో తీసేసుకుని ఇవ్వలేదు ప్లేట్లన్నీ, ఇంకొకరిది అడిగి తెచ్చాము. కొంచెం కష్టం అవుతుంది, మనకు సౌత్ ఇండియన్కి ఇది అలవాటు లేదు కదండి. అయిగోండి మ్యాగీ వస్తుంది మెల్లిగాని. ఇదిగోండి వేడి నీటిలో 3-4 నిమిషాలు ఉడకనిస్తే మీకు తయారైపోతుందండి అది. అదిగోండి ఇదిగోండి వేరే వాళ్ళు మిషన్ తెచ్చేస్తున్నామండి, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను తిప్పలేక మా కోళ్ళతో తిప్పిస్తున్నానండి. నాకైతే అసలు రానే రాదండి, కొత్త మోడల్ అండి. నూడిల్స్ చూసారు మీరు, చావుమీన్ చేసుకుంటారు ఏంటంటారు కదా దీన్నండి. మీరు ఎలా కోరుకుంటారో ఆ విధంగా పొడవు వస్తున్నాయండి. దీన్ని 3-4 నిమిషాలు ఉడకబెట్టాలండి, అంతే అండి. 4-5 నిమిషాలే గట్టి పడిపోతుందండి, అప్పుడు మనం అందులో వేసుకోవచ్చండి. ఇదిగోండి ఎంత కలర్ అండి, దీంట్లో కావాలంటే కలర్ వేసుకోవచ్చు. కలర్ వేసుకుని ఏం చేస్తామండి, ఇదిగోండి పాలకూర రుబ్బేసి కలిపానమాట అండి, ఇంతే అండి. మ్యాగీ మీదిగో అదే మనం ఇప్పుడు వెంటనే తయారు చేసుకోవటానికి ఇలా వేసామండి. అయితే ఎండలో తిప్పుతాను అప్పుడు చూపిస్తానండి కనమది. ఇది ఇంట్లోకి అని తయారు చేసానండి. ఇప్పుడు వెంటనే చావుమీన్ చేసుకోవాలి, ఏమీ లేదు ఏం చేయటమని అప్పటికప్పుడు ఆలోచించేసామండి. కొంచెం సన్నీళ్ళు పోసుకుంటే ఇంకా తీసిపోతాయండి. ఇగోండి హోమ్మేడ్ నూడిల్స్ తయారైనాయండి. ఇంట్లోదేనండి, ఎంతైనా ఇంట్లో ఫుడ్ చాలా బాగుందండి.